దిత్వ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కదులుతుంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం దిశగా తీవ్ర వాయుగుండంగా కదులుతుంది. ఇవాళ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కడలూరుకి తూర్పున 90 కిలోమీటర్లు, కరైకెల్కి ఈశాన్యంగా 130, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 90, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఇవాళ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. రేపటి వరకు కోస్తా తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక కృష్ణాపట్నం పోర్టుకు 3వ నెంబర్, రాష్ట్రంలో మిగిలిన పోర్టులకు 2వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.